మరలా రెండవ జాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: జన్మ దుఃఖ, జరా దుఃఖ, జాయా దుఃఖ, పునః పునః సంసార సాగరం దుఃఖ, తస్మాత్ జాగృతః జాగృతః. పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగర దుఃఖం మరల మరల వచ్చేవి. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్ధం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగృతః జాగృతః. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనం లేదు, గృహం లేదు. ఇది అంతా మిథ్య అని అర్థం. జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఇది విన్న రాజు ఆచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో 4వ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు ఆశయా భద్యతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణః నజానాతి తస్మాత్ జాగృతః జాగృతః అని చాటింపు వేశాడు. ఆశాపాసం చేత కట్టుబడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు, పవిత్రమైన ఆత్మ కలిగిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతన్ని తన రాజప్రసాదంలో అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించుకుని రాజు తన నగరానికి పోయాడు. మర్నాడు ఆ బాలుని తండ్రి రాజుని చూడవచ్చాడు. అతడితో రాజు, ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగవాడు కాదు. అతడు పూర్వజన్మ జ్ఞానమున్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చు అని అతడిని అడగమన్నాడు. తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, స్వామి, ఏ పని చేయడానికి ఇష్టపడతారో దాన్ని చేయమని వేడుకుంటున్నాను అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఎంతవరకు తలచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, రాజా, మీ రాజ్యంలో ఘోర పాపం, హత్యలు చేసిన వారికేం శిక్ష విధిస్తారు అని అడిగాడు. అందుకు రాజు మరణ శిక్ష అని బదులిచ్చాడు. అయితే ఆ మరణ దండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతుల మీద నా కత్తితో వారి తలను తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ పసివాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకుని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు. ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుస్తున్నావు కదా అని యముణ్ణి బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి, ఓ బ్రహ్మదేవా, ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా. కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా? లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణమని చెప్పారు. బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ
రాజు నేరస్తులకు మరణదండన విధిస్తున్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికి కొని రాబడుతున్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూ ఉన్నది చూడగా బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది. అదేమంటే మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు విష్ణువుల దివ్యమంగళ మూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారికి మనస్సు భక్తిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమే గాని మరణాలయంగా కానరాకున్నది. మరణశిక్ష విధించబడి కొని రాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటములు ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామ మహిమ సంకీర్తనము మధురంగా చెప్తున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరిచి తన్మయమవుతున్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్క నుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉండి గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు. ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు. వత్స, ఎవరు కనీ విని ఎరుగని రీతిలో మరణదండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో, ఓ బ్రహ్మదేవ, మీకు తెలియనిదేముంది? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు మాలపల్లె అనే పదం ఆ తలంపులు నా చెవిలో పడడం చేత మాలపల్లిలో మరల జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చాడు కదా. కాబట్టి సులభోపాయంతో వీరిని అందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయదలిచాను. నా అనుభవం ఒక పాఠమైనదని పలికారు. అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు. మరణకాలంలో సచ్చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సచ్చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తున్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకుని కడతేరే మార్గం చూసుకుందాం అని వివరించారు. అది విన్న రిషిక్ ఆనంద బాష్పాలతో, అంకుల్, ఈ రోజు నుండి వీలైనంత ఎక్కువసేపు నామస్మరణ చేసుకుంటానని వాగ్దానం చేశాడు. మనమందరం కూడా నామస్మరణ మన జీవితాలలో భాగం చేసుకుని భగవంతుని సాన్నిధ్యం పొందుతాం. ధన్యోస్మి. అద్భుతమైన విషయం అండి. మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడూ కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా అద్భుతమైన ఈ చిన్న కథలో భగవన్నామస్మరణ యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వివరించిన మన రచయిత శ్రీ యలవత్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.